నన్ను అవమానిస్తూ ఉంటావా? మీరేమంటున్నారు అత్తయ్య? రమ మిమ్మల్ని ఎప్పుడు అవమానించింది? అయినా నేను మీకు వ్యతిరేకంగా వెళ్తానని చెప్పడం లేదు. నేను కేవలం వీళ్ళిద్దరికి తోడుగా ఉంటాను. దీనికి అర్థం ఒకటే కదా లక్ష్మి, నువ్వు ఇప్పుడు నన్ను వ్యతిరేకిస్తున్నావు అని. ఏ వ్యక్తి అయినా సరే ఒకటి నాకు తోడుగా ఉండొచ్చు, లేకపోతే ఇక ఈ భీమ్ ఇంకా రమకి తోడుగా ఉండొచ్చు. ఒకేసారి ఇద్దరికి తోడుగా ఎవరు ఉండలేరు లక్ష్మి. కానీ అమ్మా, అలా ఎందుకు ఉండలేరు? మీరు మాకు అయిన వాళ్ళు, భీమ్ ఇంకా రమ మనకు అయిన వాళ్లే. మనం ఒక కుటుంబంలో ఎందుకు ఉండలేము? నేను భీమ్ ఇంకా రమను నా వాళ్ళని ఎప్పుడూ అనుకోను. కానీ అత్తయ్య, మీరు అనుకున్నా అనుకోకపోయినా మనమందరం ఒక కుటుంబమే కదా. ఒక కుటుంబమా? ఒక కుటుంబం అయ్యుంటే లక్ష్మి ఇవన్నీ జరిగేవే కావు. మొదటి నుంచి భీమ్ నా విషయంలో కేవలం సవతి తల్లిలానే వ్యవహరించాడు. ఆ తర్వాత తన భార్య, అలాగే ఇప్పుడు నువ్వు నాకు అభావాన్నే కలిగిస్తున్నావు లక్ష్మి. ఎక్కడ సవతి భావం ఉంటుందో అక్కడ కుటుంబం ఏంటి? అత్తయ్య, నేను ఇంటికొచ్చినప్పటి నుంచి, ఆ క్షణం నుంచి నేను అక్క మేమిద్దరం మిమ్మల్ని అత్తయ్య అని పిలుస్తున్నాం. ఇక అత్తయ్య అనే మాటకి ఎంత పవిత్రత ఉందంటే, ఎవరినైనా పై పైన ఊరికి ఏళ్ళ తడబడి అత్తయ్య అంటూ ఉంటే వాళ్ల మీద ప్రేమ, గౌరవం, ఆదరణ మనసులో అదే పెరిగిపోతుంది. ఇక మేమిద్దరం మిమ్మల్ని మనస్ఫూర్తిగా అత్తయ్య అంటాం. అనడం కాదు, పూర్తిగా అంగీకరించాం. అలాగే మీరు మాకెప్పుడు సవితత్తయ్య అనిపించలేదు. అందుకే మీరు కూడా అలా అనుకోకండి. అమ్మా, నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు సౌతి తల్లి అనుకోలేదు. మీరెన్ని సంవత్సరాల్లో ఎలా ఉన్నా కూడా కొంత సమయమైనా భీమ్ ఇంకా రమాను అయిన వాళ్ళు అనుకుని చూడండి. బహుశా మీ జీవితంలోకి కొంత శాంతి వస్తుందేమో. అలాగే మనమందరం ప్రశాంతంగా ఉండగలమేమో. బాగా నొప్పిగా ఉంది. తగ్గిపోతుందక్క. దలియా అమ్మ కాపడం పెడుతోంది కదా. కాపడం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. మీరేమాత్రం బాధపడకండి. మీరా ఇప్పుడు బానే ఉంది కదా? బానే ఉంది అన్నయ్య. లోపల జీజాబాయ్, రమా, భీమ్ అందరూ మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి చూడు. మాట్లాడుకుంటే మాట్లాడుకోనివ్వు, చూసేదే ఉంది. నేను మిమ్మల్ని ఎప్పుడూ అమ్మ అని పిలవలేదు. అలా అని నేనెప్పుడు మిమ్మల్ని అగౌరవపరచలేదు కూడా. ఇక ముందు కూడా ఎప్పుడూ అగౌరవపరచనని మాటిస్తున్నాను. కానీ ప్రతిసారి నేను కేవలం ఒకటే ఆశ పెట్టుకున్నాను, మనందరం ఈ ఇంట్లో ఒక మంచి కుటుంబంలాగా ఉండాలని. నువ్వు నోరు మూసుకో. నీ నుంచి నేనేమి వినాలనుకోవడం లేదు. నువ్వు ఏం కోరుకుంటే నువ్వు అదే చేస్తున్నావు. ఈ రోజు కూడా అదే చేస్తున్నావు. నీకు ఎవరు వ్యతిరేకంగా వెళ్ళినా సరే ఆ వ్యక్తి చుట్టుపక్కల వాళ్ళకి నువ్వు దూరం చేసేస్తూ ఉంటావు. అలాగే ఆ వ్యక్తిని ఒంటరి వాడిని చేస్తావు. ఎవరు నిన్ను పొగుడుతారు, ఎవరు నీ ముందు చేతులు జోడిస్తారు, నిన్ను ఎవరు తమ నాయకుడు అనుకుంటారు. నువ్వు వాళ్ళ గురించే బెంగపడతావు, ఇంకెవరి గురించి బెంగపడు. ఇంట్లోనే ఒక కొడుకు ఏ ఆటలో ఉన్నాడు, ఆ ఆటలో నేను గెలిచాను. కానీ నా గెలుపుకి ఎలాంటి ప్రాధాన్యత లేదు.
ఇక మరొకడు ఓడిపోతే దానికి వేడుక చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు చేస్తావంటే వాడు నీ పక్షాన్ని ఉండడానికి ఎలాగైతే సతారాలోని వాళ్ళు చేశారో. ఆ టీ కొట్టు మంగేష్. ఈ రోజు నుంచి నేను కూడా భీమ్రావు జాతి వాడినయ్యాను. అలాగే సేటుగా నేను అందరి ముందు ఒక ప్రకటన చేస్తున్నాను. ధ్రువుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు నుంచి వాడు నా దృష్టిలో చనిపోయాడు. అలాగే నా దృష్టిలో వాడు కూడా చనిపోయాడు. నీ మిత్రుడు ధ్రువ్ కూడా. ఈ రోజు మీ అందరి ధ్రువ్ ఇక్కడ చనిపోయాడు. కానీ ఎక్కడ చనిపోయాడో అదే చోట మరో కొత్త రూపాన్ని ధరిస్తున్నాడు. ధ్రువ్ సక్పాల్. లేకపోతే నువ్వు కోరుకుంటావు నీకోసం ఎవరైనా తమ ప్రాణాలను ఇచ్చేయాలని. అలాగే వైభవ్ ఇచ్చాడు. కానీ ఈ జీజాబాయి ఉంది చాలా భిన్నమైన మట్టితో తయారైంది భీమ్. నువ్వు 1,00,000 ప్రయత్నాలు చేసినా కూడా నేనేం కోరుకుంటానో అదే చేస్తాను నేను. నీకు వినిపిస్తోందా లేదా? నీ మాటల్లో నేను ఎప్పటికీ ఇరుక్కొని చెప్తున్నాను. ఇదిగో ఎలాగైతే ఈ మూర్ఖురాలు ఇరుక్కుందో. అత్తయ్య, నేనెవ్వరి మాటల్లోనూ ఇరుక్కోలేదు. కేవలం నా మనసుకు అర్థమైందంతే. ప్రతిసారి భీమ్రావ్ ఇంకా రమను వ్యతిరేకించడం సరైంది కాదని. నీకు నాతో వాదించాలనిపిస్తోందా? వాదించాలనుకుంటున్నావా? అయితే పద వాదించుదాం. నువ్వు నీ విషయం నీ పద్ధతిలో వివరిస్తూ ఉండు. నేను నా విషయాన్ని వివరిస్తాను నా పద్ధతిలో. ఇక ఎవరైతే తన విషయం వివరించటంలో సఫలమైపోతారో లక్ష్మి, వాళ్ళు చెప్పిందే అంగీకరించాల్సి ఉంటుంది. ఒప్పుకుంటావా? నువ్వు చెప్పు. నువ్వు ఒప్పుకుంటున్నావా? అమ్మాయిదేదో వాదించే విషయం. నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? అవును, ఒప్పుకుంటున్నా. అయితే నాతో రా. జీజాబాయ్, లక్ష్మి ఏ మార్గంలో ముందుకు సాగాలనుకుంటుందో ఆ మార్గాన్ని నేను ఆపనివ్వను. ఎవరిని ఆపనివ్వను. మీరంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. నా చెయ్యి వదిలిపెట్టండి. నా చెయ్యి వదలండి. ఇంకొక విషయం జీజాబాయ్, ఇంకెప్పుడైనా లక్ష్మి మార్గానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తే నేను నిన్ను మళ్ళీ ఆపుతాను. మళ్ళీ ఆపుతాను. నా ఈ మాట నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో. అక్క, మీరేడవకండి. ఏడవకు లక్ష్మి. ఏడవకుండా ఎలా ఉండాలి? అత్తయ్య తనిప్పుడు ఎంతగా బాధపడుతుందో. తనకిప్పుడు నా మీద కోపం వస్తుందనుకుంటా. కానీ నేను ఆవిడకి ఎలా నచ్చ చెప్పాలి? అమ్మ అర్థం చేసుకోదు. అమ్మ ఒకవేళ ఒక్కసారి ఏదైనా పట్టుబట్టిందంటే తర్వాత తనకేదనిపిస్తే అదే చేస్తుంది. కానీ ఆవిడకు నచ్చ చెప్పక తప్పదు కదా. ఆవిడని అలా వదిలేలేం కదా. కానీ నేను చెప్పాలనుకున్నది ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.
వదినా, నాకు కేవలం ఒకటే మార్గం కనిపిస్తోంది. ఈ సమయంలో మనం అందరం ఆవిడ సంతోషాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఎవరికి తెలుసు, తన పిల్లలు అలా చెయ్యడం చూసైనా ఇప్పటి ఆవిడ దుఃఖం తగ్గిపోతుందేమో. బీన్ చెప్పింది నిజమే. ప్రేమలో చాలా శక్తి ఉంటుంది. అయినా ఎవరికి తెలుసు, ఇదే శక్తి మన అమ్మను మారుస్తుందేమో. అయితే ఇప్పుడు మనమందరం మొదటిసారి ఒకటైపోయాం. అత్తయ్యను మార్చడం మనందరి మొదటి సామూహిక లక్ష్యం అవుతుంది. రండి, మనం ప్రతిజ్ఞ చేద్దాం. అత్తయ్యను మార్చడం కోసం మనం ఆవిడ్ని ఏదో ఒకటి చేసి సంతోషంగా ఉంచుదాం. నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను, మీరందరూ ఖచ్చితంగా మీ లక్ష్యంలో సఫలమవ్వాలని. ఒకవేళ నేను చనిపోవడానికి ముందే జీజాబాయ్ మీ అందరితో కలిసిపోతే అంతకంటే గొప్ప విషయం ఇంకే ఉంటుంది. నాన్నా, ఆ భీమ్ ఇంకా రమ్మని ఎప్పటికీ నేను అయిన వాళ్ళని అనుకోలేను. ఏది ఏమైనా సరే తినండి అత్తయ్య. ఇలా కలిసుంటే మీరంతా ఎంతో మంచిగా కనిపిస్తున్నారు. ఎప్పుడూ ఇలాగే కలిసే ఉండాలి. అంతా కలిసున్నారంటే జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు. అవును పిన్ని, ఉంటాం కదా, జీవితం అంతా కలిసే ఉంటాం. ఇక మీరు కడుపు నిండా తినండి, విశ్రాంతి తీసుకోండి, అలాగే తొందరగా కోలుకోండి. మీరు ముసలి వాళ్ళు అయిపోయారు కదా, కానీ నా ఎదురుగా నా జీవితం మొత్తం అలాగే ఉంది. ఈ చావడం గురించి నాతో మాట్లాడకండి. మీ మర్యాద రేఖల్ని గీసుకొని అందులో ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే అది మీకే మంచిదవుతుంది. లేదంటే ఏదో ఒక రోజు మీరు 2 ఊతకర్రల్ని లాగేశానంటే మీరు నడవడానికి కూడా పనికిరారు. ఆ భీమాబాయి మిమ్మల్ని బాగా నెత్తికెక్కించుకుంది. ఇక ఒకసారి ఎవరైనా నెత్తికెక్కారంటే ఇక కిందికి దిగాలనే అనిపించదు. పిన్ని, మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. కానీ పిన్ని, నేను నిజంగానే మారిపోయాను. ముందుగా ఈ ఇంటి కోడల్ని, ఇప్పుడు కూతురులా మారిపోయాను పిన్ని. మేమంతా ఇదే కోరుకున్నాం. నువ్వెప్పుడు ఈ ఇంట్లో కూతుర్లా మారుండాలని. భోంచేయండి అత్తయ్య. చాలు, కడుపు నిండిపోయింది.
జిజా అందరికీ ఏమనిపిస్తుంది? అందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతారా? ఇంకా లక్ష్మిని కూడా వాళ్ళలాగే నాకు వ్యతిరేకంగా మార్చేస్తారా? దాంతోనే భయపడిపోతానా? కావాలంటే అంతా ఒక్కటైపోని, లేదా అందరూ నన్ను ఒంటరిగా వదిలేయని. కానీ జిజాబాయ్, ఏది ఏమైనా సరే నీ భర్త నీ తోడు ఎప్పటికీ వదిలిపెట్టడు. జిజాబాయ్, ఒక కుటుంబం, ఒక దారంతో ముడిపడిన బంధం ఎంత అందంగా ఉంటుందో. ఒకవేళ మీరు నాకు నచ్చ చెప్పడానికి వచ్చుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదు, నేను నీకు నచ్చ చెప్పడానికి రాలేదు. నిజానికి ఒక భర్తగా నా భార్యకు భోజనం తినిపించడానికి వచ్చాను. చూడు జిజాబాయ్, నువ్వింకేం చెప్పినా నేను వినిపించుకోను. నువ్వు ఈ భోజనం చెయ్యక తప్పదు. పద, ఇలా రా. పద జిజాబాయ్, పద రా, కూర్చో. అమ్మా, నీకు తెలుసా జిజాబాయ్, భీమ్, ఆనంద్, రమ, లక్ష్మి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరూ నీ బాగోగులు చూస్తారట, సంతోష పెడతారట. ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలని. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజం. ఈ రోజు పగలు నేను నీతో మాట్లాడి బయటికెళ్ళిన తర్వాత రండి, మనం ప్రతిజ్ఞ చేద్దాం. అత్తయ్యను మార్చడం కోసం మనం ఆవిడ్ని ఏదో ఒకటి చేసి సంతోషంగా ఉంచుదాం. జీజాబాయ్, పిల్లల కళ్ళకు నీ ఇష్టాన్ని జోడించు. అప్పుడు అంతా ఎంతో అందంగా ఉంటుంది కదా. ధన్యవాదాలు. మీరు నా కోసం భోజనం తీసుకొచ్చారు. నేను తింటానులేండి, మీరు వెళ్ళండి. జీజాబాయ్, రేపొద్దున నేను పెన్షన్ తేవడానికి వెళ్తాను. అందులోంచి కొంత డబ్బులు నేను భీమ్కి ఇచ్చేస్తాను. మీరాకు కావలసిన పళ్ళు, మందులు, కూరగాయల కోసం. కానీ ఈ విషయంలో నువ్వు ఇంకేం వాదించొద్దు. అమ్మా, ప్రచండదేవ్ గారు, చిన్న నోటితో పెద్ద మాట చెప్తున్నాను, కానీ నేను మీ గురించి ఎంతో ఊహించుకుంటే ఇక మీరు ఏదో తేలారు. అవునా? నువ్వేం ఊహిస్తే ఏం జరిగింది? మన జాతి వాళ్ళంతా మిమ్మల్ని తమ నాయకుడు అనుకునేవాళ్ళు. మాకనిపించేది, మాకున్న నమ్మకాలు, మన జాతి, మన సంస్కృతి కోసం ఒకవేళ సర్వస్వం కూడా పణంగా పెట్టాల్సి వస్తే ప్రచండదేవ్ గారు పెడతారని. కానీ ఏం ఆలోచిస్తారు మీరు? మీరు ఆలోచించకండి, మీరు కేవలం తినండి. అరే, ఆ భీమరావును నాశనం చెయ్యాలి, వాణ్ణి మన అందరం వేరు చెయ్యాల్సింది. కానీ ఇక్కడ అంతా వ్యతిరేకంగా జరుగుతుంది. లక్ష్మి తను భీమరావుకు, రమాబాయికి ఎల్లప్పుడూ శత్రువుగా ఉండేది. తను కూడా వాళ్ళతో కలిసిపోయింది. ఆ ముసలి దాని కాలు విరిగిందో లేదో తెగిన బంధాలు ముడిపట్ట మొదలయ్యాయి. కానీ మీరేం బెంగపడకండి, మీరు తినండి.